తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతల ముఖాలలో ఆనందం నింపేలా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ 2 పథకాలను కలిపి ఒకేసారి రైతుల ఖాతాలలోకి భారీగా ఇప్పుడు నగదు జమ చేయబోతుంది. రైతులకు పెట్టుబడి సాయంగా చేయూతనందించేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదలయ్యాయి. 3వ విడతలో భాగంగా 2,808 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక పీఎం కిసాన్ సుఖీభవ నిధులు కలుపుకొని రైతుల అకౌంట్లలో ఈ దఫా ఏకంగా 6,000 రూపాయలు జమ కానున్నాయి. ఈ మొత్తం 46.80 లక్షల మంది రైతు బ్యాంక్ ఖాతాలలో ఇప్పుడు డిపాజిట్ కానున్నాయి. విడివిడిగా కాకుండా ఇలా ఒకేసారి 6,000 రూపాయలు చేతికి అందడం వల్ల వ్యవసాయ పనులకు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని చూస్తే ఈ నెల 13వ తేదీన ముహూర్తం ఖరారైంది. కృష్ణా జిల్లా గన్నవరంలో జరగనున్నటువంటి భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46,80,000 మంది రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా ఇప్పటికే 2,808 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. సో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయాన్ని ఎక్కడ ఆగకుండా అందిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే ప్రభుత్వం 2 విడతలుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసింది. ఇక 2 విడతల్లో కలిపి ఏకంగా 6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ముచ్చటగా 3వసారి ఈ భారీ సాయం అన్నదాతల అకౌంట్లో పడబోతుంది. సో మార్చి 13న మీ ఫోన్లకు వచ్చేటువంటి బ్యాంక్ ఎస్ఎంఎస్ల కోసం రెడీగా ఉండండి. వచ్చేటువంటి సాయాన్ని రైతు పెట్టుబడి సాయాన్ని ఉపయోగించి పొలం పనులకు వినియోగించుకోండి. ఏదేమైనా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెట్టుబడి సాయం పేద మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పంట సమయానికి అప్పు దొరక్క, పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక తీవ్రంగా నష్టపోతున్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పంట పెట్టుబడి సాయం రైతులకు ఒక వరంలా మారిందని చెప్పొచ్చు.